ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో మీకు చాలా సార్లు హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ అనేది వినుంటారు. సో, ఈ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ అనేది జనరల్‌గా మనము ఎందుకు చేస్తాము అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ గర్భాశయం లోపలికి ఒక స్కోప్ అనేది పంపిస్తాం. ఆ స్కోప్‌కి అటాచ్డ్ ఒక కెమెరా అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. సో, దాన్ని ఆ లైట్ సోర్స్‌ని అనేది మనం లోపల పంపించినప్పుడు బయట మనము స్క్రీన్‌లో అసలు మీ గర్భాశయం అనేది ఎలా ఉంది అనేది చూస్తాం. సో, ఈ ప్రొసీజర్ అనేది దేనికి అవసరం పడుతుంది జనరల్‌గా? ఇప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మీ గర్భాశయంలో పాలిప్ ఉంది అంటే ముద్దలాగా ఉంది అని చెప్పుకుంటారు. ఆర్ ఎల్స్ గర్భాశయంలో ఒక సెప్టమ్ లాగా, ఒక పరదలాగా కనిపిస్తుంది అని. సో, ఇలాంటి కేటగరీస్‌కి మనం హిస్ట్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. అది సజెస్ట్ చేసినప్పుడు, ఆ ప్రొసీజర్ చేసినప్పుడు ఏం చేస్తాము, లోపల కనిపించిన అబ్నార్మాలిటీస్‌ని మనం తీసేయడానికి చూస్తాం. సెప్టమ్ ఉంది అంటే సెప్టల్ రిసెక్షన్ చేస్తాం. ఆ పొర ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి మీ క్యావిటీ అనేది క్లియర్‌గా చేస్తాం. ఒకవేళ పాలిప్ ఉంది అంటే పాలిపెక్టమీ చేస్తాము. ఇన్ కేస్ కొన్ని కేసెస్‌లో ఫైబ్రాయిడ్ అనేది ఉంటుంది. ఫైబ్రాయిడ్ అంటే గర్భాశయంలో గడ్డల్లాగా. ఆ ఫైబ్రాయిడ్ అనేది లోపల వైపు ఉన్నప్పుడు సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. ఈ సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అనేది మనం హిస్ట్రోస్కోపిక్ వేలో కూడా రిసెక్ట్ చేసుకునే అవకాశము అనేది ఉంటుంది. సో, అలా ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూసుకోవాలి. సో, ఈ ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్‌లో అయినా కానీ ఈ హిస్ట్రోస్కోపీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఔట్ సైడ్ ఉన్నాయంటే ఈ ప్రొసీజర్ పనికిరాదు. మనం లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవాల్సొస్తుంది. బట్ ఇంకొక కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే థిన్ ఎండోమెట్రియం. వాళ్ళకి ఎంత ప్రయత్నించినా కానీ ఎండోమెట్రియం అనేది అసలు పెరగదు. అండ్ వాళ్ళకి కూడా హిస్ట్రోస్కోపీ అవసరం పడుతుంది. అది చేసినప్పుడు లోపల ఏమైనా గర్భాశయంలో అతుకులున్నాయా? బ్లడ్ సప్లై తక్కువుందా? ఇన్ఫెక్షన్స్ ఇలా ఏమైనా ఉన్నాయా? అనేది కూడా చూడొచ్చు. చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేది పెట్టుకోవాలి. సో, ఈవెన్ సింపుల్ ప్రొసీజర్ అయినా కానీ వెరీ వాల్యుబుల్ ప్రొసీజర్. దాంతోని మనకెంతో ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. ఇన్ కేస్ అవసరం పడింది, డాక్టర్ సజెస్ట్ చేశారు అంటే డెఫినిట్‌గా మీరు ముందుకనేది వెళ్ళొచ్చండి. థాంక్ యూ.